నమస్తే, నేను మధు. వైవి సుబ్బారెడ్డి గుట్టు రట్టైనట్టేనా? మరి చిన్నప్పన్న వాడినటువంటి ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదేనా? మరి ఆ ఫోన్ నెంబర్ ని మొత్తాన్ని ట్రాప్ చేస్తే అసలు గుట్టు బయటపడే ఛాన్స్ ఉందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ వివాదం అనేది తెర మీదకి వచ్చింది. ఆ ఫోన్ నెంబర్ చిన్నప్పన్న వాడినప్పటికీ కూడా ఆ ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డి అని చెబుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందంటారు? ఒకవేళ ఫోన్ కనుక ట్యాప్ చేస్తే మొత్తం గుట్టు బయటపడుతుందంటారా? ఏమండి, ఫోను ఎవరి దగ్గర ఉన్నా, ఇప్పుడు నా ఫోను కొన్నిసార్లు ఇంట్లో వేరే వాళ్ళు తీసుకుంటారు. అవును. ఇప్పుడు మనం ఒక ఆఫీసర్ నెంబర్ పెట్టుకోవాలనుకోండి, ఆ ఆఫీసర్ పిఏతో పాటు ఫలానా వ్యక్తి పిఏ అని పెట్టుకుంటాం. అవునా? అవును. ఇప్పుడు మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు పిఏ అని పెట్టుకుంటాం. అంత మాత్రాన ఆ నెంబరు వెంకయ్య నాయుడు గారు పిఏది అయిపోతుందా? ఒరిజినల్గా వెంకయ్య నాయుడు గారి నెంబర్ అయితే, లేకపోతే మరొకటి ఏదైనా సరే పెద్దవాళ్ళ నెంబర్లు మనం ఒక గుర్తు కోసం అట్లా పెట్టుకుంటాం. లేదు వాళ్ళ పిఎల్ నెంబర్లు కూడా వాళ్ళ పేరుతో పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ చిన్నప్పన్న 9542419999 అది ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి గారి నెంబర్. అదేం చేశారు, చిన్నప్పన్న వాడుతున్నాడు. ఇప్పుడు చిన్నప్పన్న ఏం చేశాడు, చిన్నప్పన్న నెంబర్గా వీళ్ళందరూ నోట్ చేసుకున్నారు. సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న నెంబర్ అని పెట్టుకున్నారు. అంటే సుబ్బారెడ్డి చేయాల్సిన లావాదేవీలన్నీ ఆయన తరఫున ఆయన ఫోన్ పెట్టుకుని చిన్నప్పన్న చేశాడు. కాకపోతే ఇవాళ తెలివిగా అతను ఏమంటున్నాడు, సుబ్బారెడ్డి నాకు చిన్నప్పన్నకి సంబంధం లేదు, 2018లోనే వెళ్ళిపోయాడని. కానీ 2019, 23 మధ్య కూడా చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏగానే ఉన్నాడు. అది సిట్టి వాళ్ళు తేల్చింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, కల్తీ నెయ్యి కేసులో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చిన్నప్పన్న వాడి నంబర్ ఇదే. తర్వాత సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్లో కూడా ఇదే నెంబర్ ఉంది. ఇది 9542419999. ఆ నెంబరు కదురు చిన్నప్పన్నదిగా అభియోగ పత్రంలో సిట్టు వెల్లడించింది. అది ఎట్లా చేస్తారు? తర్వాత అసలు సుబ్బారెడ్డికి చిన్నప్పన్నకి చాలా అనుబంధం ఉంది అనే దానికి ఇది ఒక తార్కం. తర్వాత సుబ్బారెడ్డి విషయంలో ఇప్పుడు ఈ వసూళ్ళు ఏవైతే చేశారో కల్తీ నెయ్యికి సంబంధించి లంచాలు, అవన్నీ కూడా ఈ ఫోన్ ద్వారానే మాట్లాడి చేశారు. ఇంకా తీసుకుంటే మీరు ఈ లంచాలన్నీ కావాలని ఫోన్లు చేసి అడిగింది చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి తరఫున. తర్వాత ఇవన్నీ ఎవరు చేయించారో సిట్టికి అర్థం కాదా? అర్థమవుతుందిగా. తర్వాత సిడిఆర్, టవర్ డంపు, గూగుల్ టేక్అవుట్ వంటి వాటిని విశ్లేషిస్తే అసలు సూత్రధారి వెలుగులోకి వస్తాం. తర్వాత మీరు మొత్తం అసలు ఈ ఇష్యూలో చూసుకుంటే మీకు ఈ ఫోన్ నెంబర్ అతని దగ్గరే ఉంది. తర్వాత అసలు సుబ్బారెడ్డి నెంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకు ఉంటుంది మనం ఆలోచిస్తే? ఎందుకు ఉంటుందంటే, ఇతను సిట్టి అధికారులు అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్మెంట్ విభాగం GM సుబ్రహ్మణ్యం మొబైల్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్కి విశ్లేషణకు పంపిస్తే ఇది సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అని ఈ నెంబరే అందులో ఉంది. ఆ తర్వాత మీకు అంటే వాళ్ళు రెగ్యులర్గా ఆ ఫోన్ ద్వారానే మాట్లాడుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, సుబ్బారెడ్డి నెంబర్తో చిన్నప్పన్న రెగ్యులర్గా ఎవరెవరికి చేస్తూ ఉండేవాడంటే, ఇప్పుడు ఈ నెయ్యికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లు సిఫార్సు చేస్తారు కదా, వాళ్ళందరితో మాట్లాడేవాడు. ఆ తర్వాత బోర్డు మీటింగ్ల కంటే ముందే ప్రొక్యూర్మెంట్ GM అధికారిక మెయిల్ నుంచి మొత్తం వివరాలు చిన్నప్పన్నకి వెళ్ళేవట. చిన్నప్పన్నని పెట్టి వెనకాల వైవి సుబ్బారెడ్డి మొత్తం నడిపించాడు. అది సో అలాగా 2019, 23 వరకు సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న సమయంలో చిన్నప్పన్న తన పిఏగానే పనిచేసినట్టు సిట్టు గుర్తించింది. వెళ్ళిపోయేవాడు ఫోన్ నెంబర్ ఇచ్చి పంపారు కదా. మరి ఇప్పుడు మీరేం చేస్తారు, నాది కాదు ఈ నెంబర్ అని మీరు డిక్లరేషన్ ఇస్తారు, లేదు క్యాన్సిల్ చేస్తారు ఆ నెంబర్. వేరే వాళ్ళు వాడుతున్నారు, ఎందుకు నాకెందుకు తలనొప్పి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇన్ని ఎక్స్ట్రా నెంబర్స్ ఉంటే వాట్ వీ విల్ డూ, మనం సడన్గా చేసేస్తాం, అంతే కదా. ఎందుకు మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీద అది ఉండి, మన ఇళ్లలోనే కొంతమందికి మన నెంబర్లు ఇస్తూ ఉంటాం మనం కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో. మళ్ళీ మనకే భయంగా ఉంటుంది, ఎందుకు మళ్ళీ దేనికి వాడతారు అంటే, ఎంత మన వాళ్ళైనా అని అనుకోండి. అలాంటిది ఒక పిఏ దగ్గర ఈ నెంబర్ ఉందంటే ఫర్ గ్రాంటెడ్గా తీసుకుని ఊరుకుంటాడా? అసలు ఇది చాలా పెద్ద విషయం కదా.
ఇక కాల్స్ చిన్నప్పనే చేసినప్పటికీ చేయించింది ఎవరో అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు చిన్నప్పని చూసారు ఫోటో, అవును. చిన్నప్పనికి అంత సమర్థత అంత సామర్థ్యం ఉంటుందా? అసలు ఉండదు అసలు అతను మామూలు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, అవును. టెంపరీ ఎంప్లాయీ అనుకుందాం. అలాంటి వాళ్ళకి ఎంత ఉంటుందండి చెప్పడం అనేది అతనికి ఎంత ఉంటుంది? పవర్ ఉండదు కదా. ఉండదు. అది నేను అంటున్నది. తర్వాత అతనికి జీతం బాగానే ఇప్పించారు, 70,000 80,000 అది కూడా చేశారు. తర్వాత నెయ్యి సరఫరాదారుల నుంచి ఏం చేశాడంటే లంచం డిమాండ్ చేసి మరీ తీసుకున్నట్ట. సో పొమ్మిల్ జైన్కి, అదే బోలేబాబా డైరీకి సంబంధించిన అతనికి ఫోన్ చేసి ఢిల్లీ రప్పించి తిరుమలకి నెయ్యి సరఫరా చేయాలంటే కిలోకి 25 రూపాయలు కావాలని అడిగాడు. ఇది మనం మాట్లాడుకున్నది. ఇంకొక విషయం ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి టెండర్ల వ్యవహారంలో సప్లై చేయడానికి ఇతని ఢిల్లీ పిలిపించి ప్రత్యేకంగా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఎండి జగన్మోహన్ గుప్తాకి 2022 మే నెలలో చిన్నప్పన్న కాల్ చేసి ఢిల్లీ నార్త్ ఎవెన్యూలోని ఎంపీ నివాస్లో జగన్మోహన్ గుప్తాని కలిశారట. తర్వాత తమకి కిలోకి 7 రూపాయలు చొప్పున ఇస్తే మీకు నెయ్యి మేము సప్లై చేయడానికి అనుమతిస్తామని చెప్పాట. ఆ తర్వాత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కు తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ లభించింది. సో లంచం సొమ్ము రాబట్టుకోవడం కోసం చిన్నప్పన్న జగన్మోహన్ గుప్తాతో నిరంతరం ఫోన్లో టచ్లో ఉండేవాళ్ళట. 2022 నుంచి 2023 మధ్య జగన్మోహన్ గుప్తా నుంచి హవాలా మార్గాల్లో చిన్నప్పన్న 50 లక్షలు లంచంగా తీసుకున్నాడు. అంటే కిలోకి 7 రూపాయలు కదా, అట్లా 50 లక్షలు. తర్వాత ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రొక్యూర్మెంట్ GM సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేసి ఎవరెవరు మనకి నెయ్యి సరఫరా చేస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కావాలని అడిగి తీసుకుని ఇతనే కాంటాక్ట్ చేసేవాడు. చిన్నప్పన్న. తర్వాత 2022 ఏప్రిల్ మే మధ్యలో కమిషన్ ఏజెంట్ PP శ్రీనివాసన్తోనూ చిన్నప్పన్న ఇదే నెంబర్లో మాట్లాడేవాట. ఇక మీకు ఈ నెంబర్ చిన్నప్పన్నదిగా అభియోగ పత్రంలో పేర్కొందిట. అంటే కల్తీ నెయ్యికి సంబంధించి నేరంలో ఆయన ఆ నెంబర్ వినియోగించేవారని అర్థమవుతుంది. అంటే నెయ్యి సరఫరాదారులను తమ దగ్గరికి రప్పించుకోవాలంటే వారి నుంచి లంచాలు తీసుకోవటానికి చిన్నప్పన్న సుబ్బారెడ్డి ఫోన్ వాడుకున్నారు. ఓకే, సుబ్బారెడ్డి నెంబర్తో కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడేందుకు, లంచాలు వసూలు చేసేందుకు కాల్స్ అన్నీ చేసింది చిన్నప్పన్నే. సో చేయించింది ఎవరో సిట్టుకు అర్థం కాలేదా? వైఎస్ వివేక హత్య కేసు తరహాలో దర్యాప్తును అర్ధాంతరంగా ముగించేస్తారా అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి. కానీ ఇక్కడ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టుంది కదా మేడం. సో వైవి సుబ్బారెడ్డి కూడా చిన్నప్పన్నతోనే అన్ని కాంట్రాక్ట్స్ చేయించాడు, అన్ని లంచాలు తీసుకున్నారు అంటే రేపు పొద్దున అటు ఇటు అయినా సరే చిన్నప్పని ఇరికించవచ్చు, నేను సేఫ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇవి చేయించవచ్చు కదా. కానీ ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు? అప్పట్లో సుబ్బారెడ్డి లెటర్ హెడ్ని ట్వీట్ చేసింది జగనేట్. ఏ రకంగా? కేంద్ర ప్రభుత్వంపై వైకాపా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఏపీ ప్రజల హక్కుల కోసం ప్రత్యేక హోదా సాధించే పోరాటాన్ని మేము నిరంతరం కొనసాగిస్తామని పేర్కొంటూ వైకాపా అధినేత జగన్ 2018 మార్చి 15 ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్తో పాటు అప్పట్లో లోక్సభ సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి లెటర్ హెడ్ మీద ఇచ్చిన నోటీసుని తన ట్వీట్కి అనుసంధానించాడు ఆయన. సో ఆ లెటర్ హెడ్ మీద సుబ్బారెడ్డి ఫోన్ నెంబరు 9542419999 అనే ఉంది. సో మొత్తం మీద ఎప్పుడైనా అంతే కదండి, డైరెక్ట్గా దొంగ చేస్తాడా? చేయడుగా చేయిస్తాడు. అందులో పెద్ద తలకాయలు అలాగే ఉంటాయి కదా. కాబట్టి ఇవాళ కాదని బుకాయించిన సిట్టు దీని మీద ఇంకా లోతుగా దర్యాప్తు జరపాలని కోరుకుందాం. సో ఏదేమైనా సరే ఈ ఫోన్ నెంబర్ వ్యవహారంతో వెనకల మెయిన్ సూత్రధారి మాత్రం వైవి సుబ్బారెడ్డి అని మాత్రం క్లియర్ గా తెలుస్తోంది. మరి ఇప్పటికైనా సరే సిట్ మరి వైవి సుబ్బారెడ్డి మీద యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే ఇంకా లోతుగా దర్యాప్తు చేద్దాము అని ఆగిపోతుందా, లేదంటే ఇంకేమైనా పక్కదారులు పట్టించే అవకాశాలు ఉన్నాయా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.